గ్యాప్ వద్దని మాఫీ చేస్తానని ఎవరికీ చేయలేదు. రైతు రుణాలు మాఫీ చేస్తానని ఎవరికీ చేయలేదు. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. పిల్లలకి ఇంజనీరింగ్ చదివి పిల్లలకి 35,000 కూడా ఎవరో పోయాడు. ఇలా జగన్ అన్న 1,07,000 రూపాయలు వస్తుందేమో. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నారండి. ఇలా బీసీలు ఎస్సీ ఎస్టీలు జగన్ వల్ల సాధ్యం. జగన్ మళ్ళీ 2029లో కూడా జగన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడే పవన్ కళ్యాణ్ సీఎం అనుకున్నారు. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు సీఎం అవడం. మీరు వాళ్ళు జనసేనకి టీడీపీకి మేము సిద్ధమైన పోస్టర్లు వేశారు. మరి జనసేన వాళ్ళు మేము సిద్ధమైన పోస్టర్ ఒంటరిగా పోటీ చేసి దమ్ముందా జనసేనకి? 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసి దమ్ముందా జనసేన ఉందా? టీడీపీ ఉందా? జగన్మోహన్ రెడ్డిగా ఆరోతుంది. ఆ ధైర్యం, ఆ గుండె ధైర్యం జగన్మోహన్ రెడ్డిగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ గారు అయిన చిరంజీవి నాగబాబు పోటీ చేశారు. ముగ్గురు కూడా జిల్లాలో వాసులయ్యి ముగ్గురు కూడా గెలవలేదు. జగన్ అన్న ఎక్కడ పెడితే కనీసం పనిచేసి రైతు కూలి పెట్టిన పోటీ చేస్తే గెలిచాడు. అది జగన్ గొప్ప. అంతేగాని ముగ్గురు జిల్లాలో పుట్టి ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు ఒక్కడ కూడా గెలవాల. జగన్ ఏమి ఈ ప్రపంచంలో ఏమవుదాం ఆయన ఉందని చెప్పు. మాట అంటే మాట. పేదవాడికి జగన్ గారు సీఎం. అబ్బాయి సోదరి 30,000 మెజార్టీ. అబ్బాయి సోదరి 30,000 మెజార్టీ. అబ్బాయి సోదరి 30,000 మెజార్టీ. 30,000 మళ్ళీ ఆలయ ఎమ్మెల్యే. 1 కోటి రూపాయలు పంచి కడతా. దమ్మున్నాడు. వాస్తవానికి అబ్బాయి చౌదరి గారు మళ్ళీ గెలుస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వాలు ఎలాగుండే అంటే బానిసల ప్రభుత్వాలు. వాళ్ళకెళ్ళి దండం పెట్టేసి నమస్కారం చేస్తే మనకి ఏమంటారు పథకాలు ఇచ్చడానికి కూడా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చాయి. జనవిముఖ కమిటీలు, దానికి బోర్డు అన్ని వ్యవహారాలు ఉండేవి. వాళ్ళు ఒకసారి వాళ్ళకి నమస్కారాలు చేసి దండాలు పెట్టేసి ఆ సిచ్యువేషన్ మారిపోయినాయి. ఒకటి వచ్చింది, జగనన్న ప్రభుత్వం వచ్చింది. పేదల ప్రభుత్వం కాదు ఇది, అందరి ప్రభుత్వం. ఇది అందరి ప్రభుత్వం. ఇప్పుడు వరకైతే చెప్తున్నా, భవిష్యత్తు కావాలంటే జగన్ గారు ఓటేయాలి, బానిసలు కావాలంటే తెలుగుదేశానికి ఓటేయాలి. అంతే. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నమ్మండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నమ్మండి అని చెప్తున్నారు. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ మేము టీవీలో సినిమాలు చూస్తాం, కానీ రియల్ హీరో జగన్ గారే. మా జీవితాల్లో జగన్ గారే. ఆయన తీసిపోయిన వ్యక్తి ఏం కాదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, చాలా ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. సినిమాలకు మాత్రమే. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వేస్తారండి? జనాలు ఎందుకు వేస్తారు? దేనికి వేయాలి? కుల ప్రాతిపదికన వేయకూడదు. మనకేం కావాలంటే సామాజిక వర్గం. ఆయన పేదలు చూస్తున్నాడు. ఆ వ్యవహారం బట్టి మనం ఓటేయాలి. ఎవరికే? జగన్ గారికి వేయాలి. ఆ పవన్ కళ్యాణ్ వేసేస్తే మమ్మల్ని మేము నెత్తి మీద కొట్టుకోవాలి. మా జీవితాలకి ఆయన జగన్ గారే ఉదాహరణ. మీరు ఎన్నికలకైతే సిద్ధమేనా? తప్పకుండా అండి, చాలా సిద్ధం.